శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? ఏదైతే అష్టోత్తరం సిరీస్ మనందరం కూడా చాలా చక్కగా చూసుకుంటున్నాము. అండ్ సహస్రం పక్కన పెట్టేసాం అనుకుంటున్నారు కదా! లేదండి, కొంచెం మనకి వీడియోస్ ప్రాబ్లమ్ అవడంతో సహస్రం కొంచెం ఒక డే డిలే చేసామనమాట. సో, మళ్ళీ స్టార్ట్ చేస్తాము లలిత సహస్రం అనేది కూడా. లలిత సహస్రనామాల్లో మనం అమ్మవారి వివిధ నామాల గురించి తెలుసుకుంటూ వచ్చాం కదండీ! సో, ఈరోజు ఏ నామం గురించి తెలుసుకుంటున్నామంటే కదంబ మంజలీకృత కర్ణపూర మనోహరాయే నమో నమః. అంటే ఇక్కడ అమ్మవారి చెవిలో పెట్టుకున్న పువ్వుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జనరల్‌గా మనందరం కూడా చాలా అమాయకంగా అంటూ ఉంటాం. నా చెవిలో పూలు పెడదామని చూస్తున్నావా? నా చెవిలో ఏమైనా మీకు పూలు కనిపిస్తూ ఉన్నాయా? మనందరం సరదాగా అంటూ ఉంటాం కదా! ఆ సరదా అయిన మాటే మనకి లలిత సహస్రనామంలో అమ్మవారి చెవుల్లో పెట్టుకున్న పువ్వుల గురించి విశేషంగా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎవరైనా కూడా ఈ నామం విన్న తర్వాత మళ్ళీ అలా మాట్లాడడానికి ప్రయత్నించరు. ఎందుకంటే మనకు ఆ మాట అన్నారంటే మనకు అమ్మవారి చెవులే గుర్తొస్తాయన్నమాటండి. సో, ఈ విధంగా అసలు ఏంటి? ఎందుకిలాగా చాలా డిఫరెంట్‌గా చెప్తున్నాడని అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే మనం వీడియోలోకెళ్ళిపోదాము. ఇంకా లేట్ చేయకుండా సస్పెన్స్ లేదు. వీడియోలోకెళ్ళిపోదామండి. సో, లలితా సహస్రనామాల్లో మనకి అమ్మవారి నామాల్లో మనకి కదంబ మంజరీకృత కర్ణపూర మనోహరాయ నమో నమః. అంటే అమ్మవారి చెవిలో పెట్టుకున్న కదంబ పువ్వులకు గుర్తనమాట. అసలు కదంబ పువ్వులు చాలా మందికి తెలిసి ఉంటది. ఎందుకంటే నేను రీసెంట్‌గానే ఒకళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళక్కడ కదంబ పూల చెట్టు పెంచుకుంటున్నారనమాట. అది వాళ్ళకి కూడా తెలీదు కదంబ పూల చెట్టు అని చెప్పేసి. ఆంటీని అడిగా, "ఆంటీ కదంబ పూల చెట్టా ఇది? పువ్వులు పూస్తే నాకివ్వండి" అని అన్నారనమాట. "నాకు తెలీదమ్మా ఈ చెట్టు ఎవరో తెచ్చారు పెట్టేశారు. అది పెరుగుతుందని" ఆవిడ అలా అనుకుందనమాటండి. ఎందుకంటే చాలా మందికి కదంబ పూల యొక్క ఇంపార్టెన్స్ ఎవరికీ తెలీదు. ఆ కదంబ పువ్వుల్లోనే మనకి అమ్మవారు ఆ తోటలో సంచరిస్తూ ఉంటుందనమాట. ఎక్కడైతే కదంబ వనం ఉంటుందో అక్కడ అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అంటే మన లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది కదా! కదంబ వనవాసిని అని చెప్పేసి మన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. అమ్మవారి చెవిలో ఏ పూలు పెడితే ఆ పూలు పెట్టుకోదండి. అమ్మవారు పెట్టుకుంది అంటే దాని యొక్క పవిత్రత, విశిష్టత అనేది చాలా ఉన్నతంగా ఉంటుందన్నమాట. సో, ఈ కదంబ పూలు అమ్మవారు ఏం చేసిందంటే ఒక ఆవిడ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పక్కన ఫోటో ఏస్తాను చూడండి. బంతులుగా ఉంటుంది కదంబ పూలు అని చెప్పేసి కూడా. అంటే చాలా యెల్లోయిష్, బ్రౌనిష్ కలర్‌లో మనకి బంతులుగా ఉంటుంది. అది మనకి ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో అండ్ ఆల్సో మనకి శరన్నవరాత్రుల్లో మనకి ఆ పూలనేవి కూడా వస్తాయన్నమాట. అసలు ఆ పువ్వుల ప్రత్యేకత ఏంటంటే మనకి అవి ఎప్పుడు పడితే అప్పుడు పూవండి. మనకి ఎండాకాలంలో మొత్తం చెట్టంతా కూడా రాలిపోతుంది. ఆకులు కూడా రాలిపోతాయి. అన్నీ కూడా ఆహ్, వాలిపోతాయన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో, ఎప్పుడైతే పంటలు చక్కగా వాన చినుకులు పడుతూ ఉంటాయో మళ్ళీ అవన్నీ కూడా మనకి విచ్చుకుంటాయన్నమాట. అండ్ ఆల్సో శరన్నవరాత్రుల్లో కూడా విచ్చుకుంటాయన్నమాటండి. సో, అంటే వాన అంటే ఏంటి మనకి అందరం కూడా ఆనందపడే సిట్యుయేషన్ కాబట్టి మా ప్రకృతి ఆనందంగా ఉంటే ఆ పూలు ఇంకా చాలా బాగా పూస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనకి అది ఆ సీజన్ అండి. ఎవరైనా ఇంట్లో దగ్గరగా చెట్లుంటే చక్కగా తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. చాలా పవర్‌ఫుల్ చెట్టది. చాలా బావుంటుంది కూడా కదంబ పువ్వులు స్మెల్ కూడా చాలా బావుంటుందన్నమాట. సో, మనం ఆ విషయంకి వద్దామండి. సో, ఈ విధంగా మనకి అమ్మవారి కదంబ పువ్వుల్ని మాల కింద గుత్త కింద చేసుకొని తన చెవుల్లో పెట్టుకుందన్నమాట. సో, నిజానికి అమ్మవారి చెవుల్లో పెట్టుకోవాల్సిన పువ్వులు ఎందుకు? అని మనం చాలా అమ్మవారి తాటంగానే మనం మనం వర్ణించుకుంటూ వచ్చాం కదా! అండ్ కొంతమంది అనుకోవచ్చు, అమ్మవారి చెవులో పెట్టుకున్న పువ్వులు కూడా మనం వర్ణించుకోవాలా? వాటి వర్ణించుకోవడం మనకు కలిగే ప్రయోజనం ఏంటి? అందరూ అనుకోవచ్చనమాట. సో, అమ్మవారు పెట్టుకున్న చెవుల్లో పెట్టుకున్న ఈ పువ్వుల వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే మనకి యాక్చువల్‌గా ఎందుకు పెట్టుకుంది అమ్మవారంటే అండ్ దీనికి ఇంకో విశేషం కూడా ఉందనమాట అండి. అమ్మవారు అలాంటి పూలు ఎందుకు పెట్టుకుంటుందంటే మనకి వీరనారులని చెప్తూ ఉంటారు. అంటే ఎవరైనా రాజులు యుద్ధం చేస్తూ ఉంటే, ఆ రాజుల తాలూకా ధర్మపత్ని అందరూ కూడా ఈ చెవిలో పూలు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకు పెట్టుకుంటారంటే యుద్ధం జయించిన వచ్చిన రాజు వాళ్ళని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ చెవుల దగ్గర ఉన్న పరిమళాలు, ఆ పూల్లో ఉన్న పరిమళాలు వాళ్ళకి నాసి గ్రంథంలోకి వెళ్ళి వాళ్ళు ఒక ఉన్మాదమైన స్థితిని పొందుతారని చెప్పేసి అనుకుంటుంటారనమాట. అందుకే అమ్మవారు కూడా చెవులో ఈ పువ్వులు పెట్టుకుంటుంది. ఎందుకంటే పరమేశ్వరుడు కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు సంహారం చేసినప్పుడు మనకి తారకా సంహారం చేసినప్పుడు ఇలా మనకి ఎన్నో రకాల సంహాసనం పరమేశ్వరుడు మనకి చేయడం జరిగింది కదండీ! సో, ఆ సంహారం చేసినప్పుడు పరమేశ్వరుడికి వచ్చిన ఒక అలసట, బాధ, కోపం అన్నీ కూడా మనకి అమ్మవారు పెట్టుకున్న ఈ చెవులు పెట్టుకున్న ఈ పువ్వుల వల్ల ఆ ఒక పరిమళం వల్ల పరమేశ్వరుడు ఒక ఆనందాన్ని పొందుతాడనమాట అండి. సో, అందుకే అమ్మవారు ఈ పువ్వులు పెట్టుకుంటుంది. అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటి? అసలు అమ్మవారి చెవులు పెట్టుకునే పువ్వుని ధ్యానించుకోవడం వల్ల కలిగే విశేషం ఏంటంటే మనకి అమ్మవారి శ్రవణములు. అంటే అమ్మవారి చెవులు మనకి ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటూ ఉంటాయి. అంటే దీన్ని ఎలా మనం చెప్పొచ్చంటే పెద్దగా అంటే చాలా ఏదో ఇంత ఏనుగు చెవులంత అలా కాదండి. అమ్మవారి చెవులు అలా ఇంత పెద్దగా ఎందుకుంటాయని మాట మనకి ఎందుకొచ్చిందంటే జనరల్‌గా మనం ఎక్కడి నుంచి పిలిచినా కూడా ఏ రాత్రైనా, పగలైనా, ఎప్పుడైనా మనం పిలిచిన వెంటనే పలికేది అమ్మ కాబట్టి ఆ అమ్మ చెవులు అంత పెద్దవన్నమాట అండి. అంటే ఆమెకి సమస్త బ్రహ్మాండములు
ఈ యొక్క అన్ని బ్రహ్మాండాలకి జనని ఆమె కాబట్టి, తల్లి ఆమె కాబట్టి ఎంతో మంది పిల్లలు ఉంటారనమాట. ఇప్పుడు నేను పిలుస్తాను, పక్కన మళ్ళీ నా ఫ్రెండ్ ఇంకోరు పిలుస్తాడు. ఆ తర్వాత ఇంకొకరు పిలుస్తాడు, ఇంకొకరు పిలుస్తాడు. ఇలా అందరి యొక్క ఆర్తనలు వినడానికి అమ్మవారి చెవులు చాలా పెద్దగా ఉంటాయన్నమాట అండి. అండ్ కదం పూలు చూసుకుంటే చాలా లావు లావుగా ఉంటాయన్నమాట. అలాంటి లావు లావు పువ్వులు అంటే ఇంతంత పెద్ద పెద్ద పువ్వులు ఆమె చెవిలో పెట్టుకుందంటే అవి బొయ్యగల శక్తి ఆ చెవులకు ఉంటే గప్ప అలాంటి పెద్ద చెవులు పెట్టుకోలేదనమాట. అందుకే ఇక్కడ మనకి మూక శంకర్లు కూడా లలిత అమ్మవారి యొక్క చెవుల గురించి విశేషంగా మనకి మూక పంచాయతీలో కూడా మాట్లాడడం జరిగిందనమాట. అండ్ ఆ చెవుల్లో పెట్టుకున్న అమ్మవారి కలువలు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అమ్మవారి కళ్ళు మన కలువల్లో ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. మోక్షశంకర్లు అమ్మవారి దర్శనం అయిన తర్వాత అంటారనమాట, అమ్మ నీ కలువలు అంటే కలువలు నీ కళ్ళు చూసి చాలా ఆనందపడుతూ ఉన్నానమాట. ఎందుకంటే మాతో అమ్మవారి కళ్ళు పోల్చారని చెప్పేసి చాలా ఆనందపడుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు అమ్మవారు వెంటనే ఆమె కన్నులు తీసుకెళ్లి కలువల దగ్గర వెళ్తుందనమాట. వెళ్ళేసరికి కలువలు అంటే భయపడిపోయి తన చెవుల దగ్గర జారిపోయాయి అని చెప్పేసి మూకశంకర్లు చెప్తూ ఉంటారనమాట. అంటే మనకి ఇది మూక పంచతిలో ఇది ఉందన్నమాట సిచ్యువేషన్ అనేది. మనకి ఇది ఆద్య శతకం తర్వాత మందస్మృతి శతకము, అమ్మవారి పాదాల శతకం మనకి ఉంటాయి కదండి. సో అందులో మనకి ఒక్కొక్క విశేషంగా మనకి ఈ శతకం గురించి ఉందన్నమాట. ఇది నాకు ఓన్ గా తెలిసింది ఏం కాదు, చాగంటి వారి పుస్తకంలోనే మనం చదివిన తర్వాత నాకు తెలిసిందనమాట అండి. సో ఈ విధంగా మనకి కలువలు అమ్మవారిని అంటే తన కళ్ళుకి సరిపోవు అని చెప్పేసి ఆ తర్వాత అర్థమైంది. గర్వంతో ఉన్న కలువలు వెంటనే తన స్థానం అంబిక అని చెప్పేసి దిగిపోయాయి, నీ చెవుల దగ్గర దిగిపోయాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట మోకశంకర్లు అనేది కూడా. అండ్ మనకి ఇలా అమ్మవారి చెవులు పెట్టుకున్న ఒక పువ్వులు ధ్యానం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అమ్మవారి మీద ఎంతగానో విశ్వాసం పెరుగుతుంది అనమాట అండి. అండ్ అమ్మవారు పిలిచింది పిలిచిన వెంటనే పలుకుతుంది అనడానికి మనకి ఎన్నో 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 మనకి యథార్థాలు దాగి ఉన్నాయన్నమాట. అంటే మన పురాణాల్లో కావచ్చు, దేవి భాగవతంలో కావచ్చు, ఇలా ఇతిహాసాల్లో ఎంతో విశేషంగా మనకి అమ్మవారి యొక్క పలికిన భక్తుల గురించి ఎంతో మంది గురించి మనకు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి మనకి తాడేపల్లి రాఘవేంద్రనాథ శాస్త్రి గారు బాలాంబ వారి ఇంట్లోనే తిరుగుతూ ఉందన్నమాట. మనం ఎక్కడెక్కడికి ఎగ్జాంపుల్ తీసుకోగలరు. ఆయన మన కలియుగంలో జన్మించిన ఆయన అమ్మవారి ఉపాసనలో బాలాంబర్ వెళ్తూ తిరుగుతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది కదండి. అలా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు అమ్మవారి యొక్క విద్యని, శ్రీ విద్యని పొంది అమ్మవారి అనుగ్రహంతో ఇప్పటికీ చక్కగా ఆనందంగా వాళ్ళ యొక్క జీవితాలు గడుపుతున్నారనమాట అండి. సో అందుకే అమ్మవారు ఎలా అంటే మనకి భావన మాత్రం దృష్టి. మనం నోటి నుంచి పిలిచిన, మనసులో భావన చేసుకున్న, లేకపోతే గట్టిగా అమ్మ అని పిలిచినా కూడా వెంటనే పలికే దైవం మనకి అమ్మవారు అనమాట అండి. సో ఈ రోజు మనం విశేషంగా ఇండైరెక్ట్ గా ఈ పువ్వుల గురించి మాట్లాడుకుని మనం అమ్మవారి చెవుల గురించి తెలుసుకోవడం జరిగిందనమాట ఈ నామం ద్వారా. అందుకే మనకి కదంబ మంజరి క్లుప్త కన్నెపూర మనోహరాయం. మంజరి అంటే మనకి ఇలా ముడి ఒక ఏమంటారు మనం, మంజరి అంటే మాల అన్నమాట. కదంబ పూలు మాల అని చెప్పేసి మనకి అర్థమవుతుందన్నమాట. ఈ మాల ఆమె ఎక్కడ పెట్టుకుంది? ఆమె కర్ణములకి అంటే చెవులకి పెట్టుకుందన్నమాట. అలా పెట్టుకున్న పువ్వులు ఎవరికి మనోహరం ఇస్తున్నాయంటే మనకి పరమేశ్వరుడికి మనోహరాన్ని అందిస్తాయన్నమాట. మనోహరం అంటే ఇక్కడ మనం చాలా అర్థాలు తీసుకోవచ్చు. ఆనందం కావచ్చు, లేకపోతే ఒక అలౌకికమైన అనుభూతి కావచ్చు. ఇలా మనకి ఎన్నో అర్థాలు మనకి అందులో వస్తాయన్నమాట అండి. సో మళ్ళీ అమ్మవారు ఏ నామంతో మనకి దర్శనమిస్తుందో, ఎలా దర్శనమిస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. లలితా సహస్రనామాల్లో ఇంకా ఆగవు, అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. సో మళ్ళీ వచ్చి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.